నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు సార్. మీకు మరియు మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుము మూడుటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, భోగి పండుగ చాలా చాలా అంటే లక్ష్మీదేవికి ప్రతీకగా చేసుకునేటటువంటి పండుగ అట. ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా చాలా వైభవంగా చేసుకుంటారు. కొన్ని ఏ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలని అనుగుణంగా జరుపుకుంటుంటారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే పెద్దల పండుగ అని జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ముందే వచ్చేస్తాయి పంటలు. ఆంధ్రాలో కాస్త లేట్ గా వస్తాయి, అంటే సంక్రాంతి టైంకి వస్తాయి కదా పండుగ. భోగి అసలు ఎలాంటి అందరికీ తెలిసినప్పటికీ ఎలా చేసుకోవాలి భోగిని, ఇంకా తెలియకుండా నిగూఢంగా దాగి ఉన్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ కార్యక్రమాలు. చెప్పండి సార్, భోగి వైశిష్ట్యం. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి గమనించినట్లయితే ఉత్తరాయణము, దక్షిణాయనము. దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వస్తూ ఉంటుంది, పుణ్యకాలంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అది జస్ట్ అదేంటి ఉత్తరాషాఢ నక్షత్రం ఎండింగ్, అంటే 3 దాటిన తర్వాత, అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, ఇన్ని డిగ్రీలు దాటిన తర్వాత. బట్ భోగితో మనం పని చేస్తాం. ఏమిటండి అంటే భోగి మంటలు వేస్తాం. చాలా మంది ఏంటంటే ఏదో భోగి మంటలు వేస్తున్నాం అనుకుంటాం. కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఈ దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వస్తుంది అన్నప్పుడు ఇంట్లో పనికిరానటువంటి పాత వస్తువుని తీసుకెళ్ళి కాల్చేసేయాలి. శాస్త్రాల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఏమో ఇంట్లో ఉండాలి, వస్తువు పడేసేయాలి. ఇవాళ రేపు ఏంటంటే వస్తువుని పెట్టుకుంటున్నారు, ముసలిని పెట్టి పడేస్తున్నారు. ప్రారబ్ధం, కర్మ రాక ఎటుపోతే కష్టాలు. శాస్త్రంలో చెప్పబడింది, నీకు పాతగైపోయిన వస్తువుని బయటపడేయమని చెప్పింది, పాత వాళ్ళని ఇంట్లో పెట్టుకోమని చెప్పింది. మరి మనం పాతగా అవ్వమా? అదే కదా, మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది. ఎందుకు అంటే ఈ దక్షిణాయనం ఉత్తరాయణం ఉంది కదా, ఈ దక్షిణాయనంలో ఏదైతే విరిగిపోయినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది ఉత్తరాయణంలోకి వెళ్ళినప్పుడు కంటిన్యూ అవ్వకూడదు. ఇంట్లో ఒక విరిగిపోయిన వస్తువు ఉంటుంది చూసారా, ఏ టేబుల్లో కుర్చో విరిగిపోయింది ఇంట్లో, దాన్ని రిపేరు చేయించకుండా, కొన్ని రిపేర్ చేయించుకుని వాడుకుంటే నో ప్రాబ్లం, ఇంట్లో అవసరం ఉంది కాబట్టి అలా పడేస్తాం మనం. అదేమవుతుందంటే విరిగిన వస్తువు ఆ జోన్ని రూల్ చేస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి పడమరలో పడేసాం విరిగిపోయిన వస్తువు ఏదో, పడమరలో అసలు సాధారణంగా విడిపోయిన ఏదైనా పెట్టినా కూడా మీకు అది ఎంతో కొంత లాభాన్ని ఇస్తుంది, శాస్త్రంలో చెప్పబడింది. కానీ తెలియక వాయువ్యంలో పడేశారనుకోండి, అది రోగానికి దారితీస్తుంది. వాయువులో కానీ విడిపోయిన వస్తువులు ఏదైనా పడేస్తే కనుక చాలా మంది తెలియక ఏం చేస్తారంటే వాయువు రూమ్లో పడేస్తుంటారు తీసుకెళ్ళి. అలాగా విరిగిందనే కాదు, ఏదైనా సరే బూజు పట్టినవి ఇట్లాంటివన్నీ ఇంట్లో తుప్పు పట్టినవి ఇంట్లో అలా స్టాక్ పెడుతూ ఉంటారు. నేను చూస్తుంటాను కదా, మెట్ల కిందన పెడుతుంటారు, ఆగ్నేయంలో మెట్లు ఉంటాయి, మెట్ల కిందన పెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఫైనాన్స్ ఆపుతూ ఉంటాయి. కొంతమంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని చెక్కలు ముక్కలు అన్నీ ఉంటాయి, అవన్నీ వాడరు అసలు జీవితంలో, వాటి జోలికే పోరు. ఒక 20 సంవత్సరాలు అవలాగా ఉంటాయి. అటువంటివి ఇంట్లో ఉండడం డేంజర్. అది కూడా ఉత్తరాయణ దక్షిణాయనాల్లో దక్షిణాయనం మొత్తం మీ ఇంట్లో ఉండే, ఉత్తరాయణం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మీ ఇంట్లో ఉంది అంటే దాని నెగిటివ్ ఎనర్జీ మీకు పెరుగుతుంది. ఇప్పుడు ఇల్లు మారటానికి కాటన్ బాక్సులు అవి కూడా పెట్టుకుంటుంటారు, దాచుకుంటూ ఉంటారు, మళ్ళీ ఈసారికి ఉపయోగపడుతుంది. అది వేరు, మీరు మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని దాచి పెడుతున్నారు. అంటే అది ఉపయోగపడుతుంది కూడా. అలా కాకుండా ఇప్పుడు మిక్సీలకు వచ్చే డబ్బాలు, గ్రైండర్లకు వచ్చే డబ్బాలు అవి కూడా దాస్తూ ఉంటారు. అంటే మీరు షిఫ్ట్ అయ్యే అవసరం పడుతుంది. ఇప్పుడు ఇది ఎవరికైనా ఏదైనా బాక్స్ లో కట్టి ఇవ్వడానికి అవసరం పడుతుంది, దట్ ఈస్ ఫైన్. నేను అనేది ఏంటంటే పాడైపోయింది, ఉపయోగపడట్లేదు, కానీ దాన్ని దాయిపెట్టి ఇది పాడైంది కాదు డబ్బా ఏంటంటే మీరు ఇంకెవరికైనా ఇవ్వడానికి ఒక పదార్థం పెట్టి ఇవ్వడానికి మీకు అదొక ప్యాక్ లాగా ఒక కవర్ లా పనిచేస్తుంది. సో దాన్ని ఉంచుకోవచ్చు. ఈ స్టీల్ డబ్బాలు ఉంటాయి సార్, తుప్పట్టినవి ఇరిగిపోయినవి, లేకపోతే కొంత బేట్ల బాచినవి, అవి ఉండకూడదు, పడేయవలసిందే, అస్సలు ఉండకూడదు. అది దోషము అని చెప్తారు శాస్త్రంలో. సో అవి కంపల్సరీ భోగి మంటల్లో వేసేసేయాలి. లేదా ఏ స్టీల్ సామాన్ల వరకు, స్టీల్ వేయలేం కదా, ఇనప వేయలేము అన్నప్పుడు స్టీల్ సామాన్లు అమ్మేసేయండి కనీసం, అదొకటి చేయాలి. రెండవది ఏమిటంటే భోగి మంటలు అండ్ గొబ్బెమ్మలు పెడతాం మనం, అది కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు మయంతో గనక పెట్టినట్లయితే లక్ష్మీప్రదము అని చెప్తుంది శాస్త్రం.
ఎందుకంటే గోమయంతో ఎవరు సార్ చేస్తుంది? గ్రీన్ కలర్ ఏదో వస్తోంది, ప్యాండిల్ జల్లినట్టు గ్రీన్ కలర్ తో వేస్తున్నారు. అవునవును. ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునవును. అదేంటి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది గోమయం అనేది కాన్సెప్ట్ అవును, కదా. ఎందుకు పెడతారు గుమ్మం ముందునే అంటే ఉమ్, ఈ యొక్క ద్వారం ఏదైతుందో లక్ష్మీ ద్వారము అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకంటే అది లక్ష్మీ స్థానము అని మనకు రామాయణంలో చెప్పబడింది. అవును. ఆ ద్వారం ఏదైతే ఉందో, సో రాముడే చెప్తాడు ఇది లక్ష్మీ స్థానము. అక్కడ శూర్పణఖ వచ్చి నిలబడింది, ఇలా దాని మీద కాలు పెట్టి నిలబడుతుంది శూర్పణఖ. గడప మీద గడప మీద నిలబడుతుంది. గడప మీద నిలబడి చూసి ఇది రాక్షసి అని చెప్పి గుర్తిస్తాడు ఇలా సాధ్యం రామచంద్రమూర్తి. కూలా. ఏం చేస్తాడంటే వచ్చి నిలబడుతుంది, నిలబడ్డప్పుడు అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ ఈ అడవిలో ఇంత మేకప్ వేసుకుని ఎవరు ఉంటారు? ఆమె అసలు మొత్తం మేకప్ వేసుకున్నట్టుగా ఉంటది, అప్పుడే బ్యూటీ పార్లర్కి వచ్చినట్టుగా. సో కామరూపిణి. కామరూపిణి. ఎందుకంటే మన ముని పత్నులో మునిశ్రీలో అక్కడ ఉండేటువంటి చేసుకున్న ఆ పరిచర్యలు చేసుకునే వాళ్ళైతే ఈ గెటప్లో ఉండరు ఒకటి. ఉమ్, ఇంకోటి ఏంటి, చేతులు ఇలా పెట్టుకుని నిలబడింది అంటే బిడియం లేదంటే మనిషి కాదు. అంతే. ఇంకోటి ఏంటి, గడప మీద నిలబడ్డారంటే మనుషులు నిలబడరు. అలాగా లక్ష్మీ స్థానం అని తెలుసు, అవును. రాక్షసులే చేస్తారు ఈ పని. కాబట్టి తను రాక్షసి అని చెప్పి గుర్తుపడతాడు. అందుకని ఆ గడపకి ముందు ఆవుమయంతో ఎందుకు పెడతారు అంటే, ఇక్కడ మీరు నక్షత్రాలను కనుక కరెక్ట్గా గమనించినట్లయితే ఇక్కడ నుంచి మీరు చూడండి, ఉత్తరాషాఢ ధనస్థానం నుంచి స్టార్ట్ అయింది కదా. ఇది ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్తున్నాడు, కర్మస్థానంలోకి వెళ్తుంది సూర్యుడు. కర్మస్థానంలోకి ఎంటర్ అవ్వగానే మనకి భోగి సంక్రాంతి కనుమలు వస్తుంటాయి. సో ఈ కర్మ సంబంధించింది ఏదైతే ఉందో దీనికి ఏంటి, మనం ఎప్పుడు ఇబ్బంది పడతాము, లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం లేకపోతే ఇబ్బంది పడతాం. కర్మ అనేటువంటిది Correct. అంతే కదా, గుర్తింపు. లక్ష్మి అంటే గుర్తింపు. Correct. ఈ ద్వారబంధం లక్ష్మి అంటారు. లక్ష్మీదేవికి అతి ప్రీతిపాత్రమైనటువంటిది గోమయం. అవును. తను వెళ్ళి అడిగినప్పుడు మేము పృష్ఠభాగాన్ని ఇవ్వమంటాయి, ఫస్ట్ ఇచ్చింది. ఇవ్వమంటాయి, అవును. ఇవ్వని తర్వాత లేదు విష్ణువు కూడా నన్ను దగ్గర రానివ్వడు అన్నప్పుడు పృష్ఠభాగంలో మయంలో ఇస్తుంది వారికి స్థానం గోవులు. Mm. అందుకని గోవు మయంతో పెట్టుకోవాలి. Right. దాంతోపాటు పర్టికులర్గా పిల్లలకి రేగి పళ్ళతో భోగి పళ్ళతో చేస్తారు. పోస్తారు భోగిపళ్ళు. ఎందుకు పోస్తారు అంటే చెప్తాను చూడండి. చిన్న వయసులో ఉన్నప్పుడే చేస్తారు, మా పెద్దయ్యకి చేయరు. Ah. వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి చూసారా, బాలారిష్టాలు అంటారు. ఈ బాలారిష్టాలతో పోవడానికి బాగా తోడ్పడుతుంది భోగి పళ్ళతో కనుక చేస్తే, ఇది రేగి పళ్ళతో కనుక చేస్తే. ఎందుకంటే రేగి పళ్ళకి సూర్య భగవానుడికి సంబంధం ఉంటుంది. ఆదిత్య హృదయం చదువుతూ లేకపోతే లలితహాసనామాలు చదువుతూ వేస్తారు, లేకపోతే ఏదైనా ఒక విష్ణు సహస్రనామాలు కానీ చదువుతూ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏదైనా రావాల్సింది ఉంటే పోతుంది. అందుకని భోగి పళ్ళతో వేస్తారు. బ్యూటిఫుల్. దిష్టి తీసినట్టు తీసి వేస్తారు. అదో వేస్తారు. అద్భుతమైన సరదా, చాలా బాగుంటుంది చక్కగా. చాలా ఇది. ఇంకోటి ఏంటి, దాని తర్వాత రేగి పళ్ళు తింటారు. రేగి పళ్ళలో ఎన్ని విటమిన్ సి ఎంత పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది. అవును, అవును. చిన్నపిల్లలకు కానీ తల్లికి కానీ కావాల్సిన విటమిన్ సి చిన్నపిల్లలకి ఎదుగుదలకు కావాలి. ఎగ్జాక్ట్లీ. రోగ నిరోధక శక్తి విపరీతంగా శక్తి. ఉంటుంది. రైట్ సార్. ఎందుకు అంటే ఈ విటమిన్ సి వేటి ద్వారా వస్తుంది, సూర్యకిరణాల ద్వారా వస్తుంది. Hmm. ఈ రవి భగవానుడు ఏమవుతాడంటే మకరం తర్వాత మకర రాశిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు తను శని రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. శని రాశిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కాలం ఏ కాలం, చలికాలం. సూర్య భగవానుడి యొక్క ఇది రావడం తగ్గుతున్నప్పుడు విటమిన్ సి మనం ఇంకో రూపంలో ఏ రూపంలో తీసుకోవాలి, రేగిపల్లి రూపంలో తీసుకోవాలి. ఎంత నిగూఢంగా దాగి ఉంది సైన్స్ అనేది. చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉంటుందో. అందుకని రేగిపళ్ళతో ఇంకా చాలా ఉన్నాయి, ద్రాక్ష పళ్ళతో చేయొచ్చుగా. ద్రాక్ష పళ్ళతో ఎందుకు చేయరు, రేగిపళ్ళతోనే ఎందుకు చేస్తారు? ఖర్జూరు ఉంటుంది, ద్రాక్ష పళ్ళు ఉంటుంది, ఇన్ని ఉంటాయిగా. రేగి పళ్ళలో ఉన్నటువంటి గుణం అది. అట్లా దాని గురించి చేస్తారు. సరే, అయితే ఇప్పుడు పిల్లలు కాదు, పిల్లలు Hmm. భోగి పళ్ళు పోసేటటువంటి పరిస్థితి అంతా ఏం లేదు. పెద్దవాళ్ళం అండి మేము. ఎట్లా ఈ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా అమ్మవారిని ఆరాధించాలంటే ఏం చెప్తారు సార్? నేను చెప్పేది ఒకటే అమ్మ, గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నాము. భోగి రోజు మనం ఏదైతే ఇంట్లో ఉన్నటువంటిది అంతా క్లీన్ చేసేసేయాలని చెప్పాము. ఎందుకు క్లీనింగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పూజలు అవన్నీ కొన్ని ధర్మకు సంబంధించినవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ఏదో ఒక ఘట్టం ఒకవేళ అలా చెప్పించుకునే పరిస్థితి లేకపోతే వినొచ్చా సార్? లేదు అనుకోండి, ఎక్కడో ఏదో దేశంలో ఉన్నాము, లేకపోతే దొరకరు కొంతమంది. కొన్ని ఊర్లలో అలా చెప్పించుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే షార్టేజ్ ఉంటుంది. కొంతమందే ఉంటారు, అందరూ పిలిస్తే కుదరదు అన్నప్పుడు మనకి చాగంటి వారి ఉన్నాయి, సామవేదం వారి ఉన్నాయి, చక్కగా చెప్పినవి
టీటీడీ వాళ్ళవి కనుక కొడితే టీటీడీ వాళ్ళవి కంప్లీట్ గా చెప్పిన ఉంటాయమ్మా. Hmm. అంటే కొన్ని షార్ట్ కట్ లో చెప్తారు కదా, అలా కాకుండా మొత్తం బిట్ టు బిట్ చెప్పిన ఉన్నాయి పురాణాలు. అవి అవి చక్కగా చూసుకోవచ్చు. కాకపోతే బాగా లెంతే ఉంటాయి. అదే అంటే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనము ఇంట్లో అలా పెట్టి వదిలేసేయాలి. Hmm. పిల్లలు వింటూ 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 ఉంటారు. అరే ఆ పురాణాలు అలా చెప్పారా, ఇక్కడ ఇలా ఖచ్చితంగా చెప్పారా? మనసులో నాటుకుంటుంది. నాటుకుంటుంది. ధర్మం మీద ఈ తల్లిదండ్రులతో వ్యతిరేకంగా ఉండడం కానీ, లేకపోతే చెడు వైపు వెళ్ళడం కానీ జరగదు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏంటి సంక్రాంతి వైశిష్టం అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.